So okay guys, in this video we can take a look about the classification of a data structures. So last video ఎవరైనా మిస్ అయితే సో ఫస్ట్ అది చూడండి. సో దాంట్లో వాట్ ఈస్ డేటా స్ట్రక్చర్స్ అనేది మీకు తెలుస్తుంది. సో in this video we can take a look about the classification of a data structure. So guys, ఈ data structure we can call it as a DS, shortcut లో DS అని కూడా పిలుస్తారు. సో బేసిక్ గా డేటా స్ట్రక్చర్స్ అనేది మనకి టూ డేటా స్ట్రక్చర్స్ గా క్లాసిఫై అవుతుంది. సో ద ఫస్ట్ వన్ వచ్చేప్పటికి లీనియర్ డేటా స్ట్రక్చర్ అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ ద నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్. లీనియర్ డేటా స్ట్రక్చర్ అంటే ఏంటి, నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ అంటే సో అండ్ వన్ మోర్ థింగ్, సో మీకు ఒక నోట్ పాయింట్ ఇది. సో మనకి డేటా స్ట్రక్చర్స్ లో అంటే బేసిక్ గా డేటా స్ట్రక్చర్స్ అనే ఒక సబ్జెక్ట్ అనేది డేటా స్ట్రక్చర్స్ కి సపరేట్ గా ఉంటుంది. అడ్వాన్స్డ్ డేటా స్ట్రక్చర్స్ ఏడిఎస్ అంటారు అనమాట. దాంట్లో మళ్ళీ మనకి ట్రీస్ లో అడ్వాన్స్, గ్రాఫ్స్ లో అడ్వాన్స్, సో ఇంకా అడ్వాన్స్ కాన్సెప్ట్స్ అన్ని దాంట్లో ఉంటాయి అనమాట. ఓకే, సో ఇవన్నీ కూడా ఫర్ లూప్ లో మీకు లైక్ ఫర్దర్ గా నేను మీకు చెప్తాను అవన్నీ. సో ఇక్కడ చూడండి, సో మనకి డేటా స్ట్రక్చర్స్ అనేది క్లాసిఫైడ్ ఇంటూ ఫస్ట్ వన్ ఇస్ ద లీనియర్ డేటా స్ట్రక్చర్ అండ్ ద నెక్స్ట్ వన్ ఇస్ ద నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్. సో ఈ లీనియర్ డేటా స్ట్రక్చర్ అంటే ఏంటి, నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ అంటే లీనియర్ డేటా స్ట్రక్చర్ అంటే ఏంటి అంటే ద డేటా విచ్ ఈస్ ఆర్గనైజ్డ్ ఇన్ మెమరీ ఇన్ సీక్వెన్షియల్ మేనర్. అంటే నా దగ్గర ఒక డేటా అనేది మెమరీలో కంటిన్యూస్ గా కనుక నాకు క్రియేట్ అవుతుంది, అంటే కంటిన్యూస్ గా నాకు ఆర్గనైజ్ అవుతుంది అనుకోండి, అప్పుడు దాన్ని ఏమని పిలుస్తారు అంటే లీనియర్ డేటా స్ట్రక్చర్ అంటారు అనమాట. మెమరీలో డేటా అనేది ఎలా ఆర్గనైజ్ అవ్వాలి అంటే కంటిన్యూస్ గా అలౌట్ అవ్వాలన్నమాట. లైక్ ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, నెక్స్ట్ స్టెప్ ఇది, నెక్స్ట్ స్టెప్ ఇది. సో అంటే ఇలా కంటిన్యూస్ గా కనుక మనకి అలౌట్ అయితే దాన్ని మీకు వెళ్ళి కాల్ ఇట్ యాజ్ ఏ లీనియర్ ఫార్మాట్ అంటారు అనమాట. సో అందుకోసం దీనికి వచ్చిన పేరు ఏంటి అంటే లీనియర్ డేటా స్ట్రక్చర్. సో ఫైనలీ లీనియర్ డేటా స్ట్రక్చర్ అంటే ఏంటి అంటే ద డేటా విచ్ ఈస్ ఆర్గనైజ్డ్ ఎట్ మెమరీ ఇన్ సీక్వెన్షియల్ వే, కంటిన్యూస్ ఆర్ సీక్వెన్షియల్ వే, ఏదైతే వన్ బై వన్, వన్ బిసైడ్ అంటే వన్ నెక్స్ట్ ఎలా అయితే మనకి అలౌట్ అవుతుందో సో దానిని వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఏ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ అంటారు అనమాట. ఆ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ మనకి ఏమున్నాయి అంటే ద ఫస్ట్ వన్ వచ్చేప్పటికి యారే అనమాట. ఐ హోప్ యారే అనేది ఆల్రెడీ మీరు సి లాంగ్వేజ్ లో నేర్చుకుని ఉంటారు. సో ఫ్రమ్ ఇన్ దిస్ వీడియో లైక్ ఇన్ దిస్ డేటా స్ట్రక్చర్స్ కోర్స్ వీఆర్ స్టార్ట్ ఫ్రమ్ లింక్డ్ లిస్ట్. నెక్స్ట్ వీడియోలో ఒక లింక్డ్ లిస్ట్ ని ఎలా క్రియేట్ చేస్తాం, దానికి కోడ్ ఎలా రాస్తాం అనే దాన్ని నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేద్దాం. సో ఇక్కడ ఈ లింక్డ్ లిస్ట్ అనేది మనకి ఎలా క్రియేట్ అవుతుందంటే జస్ట్ ఐ వాంట్ టు క్రియేట్ వన్ డమ్మీ హియర్. సో ఇలా మనకి ఒక లింక్డ్ లిస్ట్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. సో అండ్ ఇది లీనియర్ ఫార్మాట్ ఉంది, ఇది కూడా లీనియర్ ఫార్మాట్ ఉంది. నెక్స్ట్ వన్ ఈ స్టాక్, రైట్? సో స్టాక్ అనేది మనకి ఇలా ఉంటుంది అనమాట. ఇది కూడా లీనియర్ ఫార్మాట్ ఉంది, దీని తర్వాత ఇది, దీని తర్వాత ఇది, దీని తర్వాత ఇది, ఇది కూడా ఒక లీనియర్ ఫార్మాట్ లోనే ఉంది. సో నెక్స్ట్ వన్ వచ్చేప్పటికి క్యూ. సో క్యూ అనేది మనకి ఇలా ఉంటుంది అనమాట. సో ఇక్కడ నుంచి డేటా ఇస్తారు, సో డేటా వెళ్తుంది, ఇక్కడ నుంచి వెయిట్ వస్తుంది. సో ఇది కూడా ఎలా ఉంది, దీని తర్వాత ఇది, దీని తర్వాత ఇది, దీని తర్వాత ఇది. సో ఒక ఫార్మాట్ లో ఉందన్నమాట. సో దీని మొత్తాన్ని ఏమని పిలుస్తారు అంటే వీ కెన్ కాల్ ఇట్ ఎస్ ఏ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ అంటారు అనమాట. మెమరీలో డేటా అనేది కంటిన్యూస్ గా కనుక అలౌట్ అయితే వాటిని అలాంటి డేటా స్ట్రక్చర్స్ ప్రతి వాటిని వీ కెన్ కాల్ ఇట్ ఎస్ ఏ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ అంటారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చే వాటికి ఏంటి అంటే నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్. నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ అంటే ఏంటి అంటే డేటా అనేది సింపుల్. లీనియర్ డేటా స్ట్రక్చర్ అంటే ఏంటి, కంటిన్యూగా అలౌట్ అయ్యేది. నాన్ లీనియర్ అంటే ర్యాండమ్ గా అలౌట్ అయ్యేది. అంటే ఇన్ మీన్ వైల్ సో ర్యాండమ్ అంటే ఏంటి అంటే నాన్ కంటిన్యూస్ అని అర్థం అనమాట. కంటిన్యూగా డేటా అనేది మెమరీలో అలౌట్ అవ్వదు, నథింగ్ బట్ లాజికల్ గా మనకి మెమరీలో డేటా అనేది కంటిన్యూస్ గా ఉండదు. సో అందుకోసం దాన్ని ఏమని పిలుస్తారు అంటే నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ అని చెప్పి పిలుస్తారు అనమాట. దానికి ఇంకొక పేరు ఏంటి అంటే ర్యాండమ్ వే అని కూడా అంటారు అనమాట. సో దీంట్లో మనకు వచ్చేది రెండు డేటా స్ట్రక్చర్స్. సో ద ఫస్ట్ వన్ వచ్చేవాటికి ట్రీస్, నెక్స్ట్ వన్ వచ్చేవాటికి గ్రాఫ్స్. సో ట్రీస్ ఎలా ఉంటాయో మీకు చెప్తాను చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా, సో ఈ ఫార్మాట్ లో ఉంటే దీన్ని వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఏ ట్రీ అనమాట. సో అంటే చూసారా మీరు పక్కన ఉన్నాయా, లేదు. సో ఇట్స్ లైక్ వన్ హైరార్కికల్ ఫార్మాట్, రైట్? సో ఇక్కడ గ్రాఫ్ కూడా మనకి ఎలా ఉంటుందంటే సేమ్ ఇదే ఉంటుంది అనమాట, లైక్ ఇలా. సో అంటే ఇక్కడ చూస్తే దీనికి మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను, ఐ థింక్ సో. సో మనకి కంటిన్యూస్ మెమరీ లొకేషన్ నథింగ్ బట్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ ఎప్పుడు కూడా ఒక సీక్వెన్షియల్ మేనర్ లో ఉంటాయి. బట్ వెన్ కమ్ టు నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ ఎప్పుడు కూడా కంటిన్యూస్ గా అలౌట్ అవ్వవు, ఇట్ విల్ ప్రొసీడ్ ఇన్ ఏ ర్యాండమ్ మేనర్. ఆ ర్యాండమ్ అనేది మనకి ఎలా అంటే హైరార్కికల్ ఫార్మాట్ లో మనకి డేటా అనేది ఆర్గనైజ్ అవుతుంది ఇన్ ట్రీస్ లో, అండ్ నార్మల్ ఫార్మాట్ లో ఆర్గనైజ్ అవుతుంది నాన్ లీనియర్ ఫార్మాట్ లో ఇన్ గ్రాఫ్స్ లో. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ వీడియో, రైట్? థ్యాంక్ యూ. ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.